కి 10,000 ఉద్యోగాలు ఇస్తే ఇంక మిగిలిన్నది మీకు 2 ఉగాదులే. మామూలుగా అయితే మీరు వచ్చిన మొట్టమొదటి సంవత్సరమే జాబ్స్ ఇస్తాము, 20 లక్షల ఉద్యోగాలంటే సంవత్సరానికి 5 లక్షల ఉద్యోగాలు లేదా కనీసం 4 లక్షల ఉద్యోగాలు ఇస్తే తప్ప ఇచ్చేటటువంటి పరిస్థితి ఉండదు అని ప్రజలందరూ ఎదురు చూశారు. మరి లాస్ట్కి వచ్చేటప్పటికి 10,000 ఉద్యోగాలు ఇస్తే మీరే కదా గతంలో చెప్పారు, చాలా ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి, మేము వస్తే ఖచ్చితంగా భర్తీ చేస్తాం, ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వాళ్ళని విస్మరిస్తుందని మా ప్రభుత్వంలో మీరే కదా బాబు గారు, లోకేష్ గారు, పవన్ బాబు గారు వ్యాఖ్యలు చేశారు. గ్రూప్ 1, 2లో దాదాపు 2,000 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని, ఇంజనీరింగ్ విభాగంలో 20,000 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని, టీచర్ విభాగంలో టీచర్స్ 25,000 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని ఆ రోజు చెప్పారు కదా. మీ మాటలు చెప్పినటువంటి మాటలు కదా ఇవి. మరి ఈ ఉద్యోగాలు ఏమైపోయాయి? ఇవి ఖాళీలు లేవా? ఇవి కాకుండా జిల్లా పరిషత్ ఆఫీసుల్లో ఖాళీలు ఉన్నాయి, దాంతోపాటుగా అనేక ప్రభుత్వ రంగ సంస్థల్లో ఖాళీలు ఉన్నాయి. వీటన్నిటిని పట్టలేదా? ఇవన్నీ ఇచ్చే బాధ్యత మీది కాదా? మాటల్లో మాత్రం ఐటీ మంత్రి గారు గ్లోబల్ లెవెల్ మాటలు మాట్లాడుతూ ఉంటాడు, గ్రౌండ్ లెవెల్లోకి వస్తే ఉట్టి చేతులు చూపిస్తూ ఉంటాడు ఆకాశానికి, అరచేతిలో వైకుంఠం చూపించేటటువంటి కార్యక్రమాలు. అంతన్నాడు ఇంతన్నాడు లోకేష్ బాబు గారు ఎంతో చేస్తాడనుకుంటే మూలనున్న ముంతన్నాడు అన్నట్టుగా ఉంది ఇతని వ్యవహారం. వాస్తవాలకి ఏమాత్రం పొంతన పోలిక లేనటువంటి విధంగా ఇతని వ్యవహారం సాగుతూ ఉంది. ఆ రోజు నారావారు ఈరోజు నీరో వారు అయ్యారు. నీరో చక్రవర్తి ఏ విధంగా ఫిడేలు వాయించుకున్నాడో ఈరోజు రాష్ట్రంలో నిరుద్యోగుల పరిస్థితి అధ్వాన్నంగా ఉంటుంటే ఈ పెద్ద మనిషి కూడా పిడేలు వాయించుకుంటా ఉన్నాడు. ఈయన నారావారు కాదు నీరో వారు అని ప్రజలందరూ చర్చించుకుంటున్నారు. ఈ రాష్ట్రంలో నిరుద్యోగ భృతి కింద 20,000 కోట్ల రూపాయలు బాకీ. ఈ బాకీకి సంబంధించి ఏం మాట్లాడాడు? ఇవ్వడు, 3 సంవత్సరాలు మడిసేశాడు, మడిసి మూలన పెట్టేశాడు బడ్జెట్లో. ఇతని మాటలు చూస్తే కోటలు దాటుతూ ఉంటాయి, ఇతను చేసేటటువంటి కార్యక్రమాలు చూస్తే ప్రజల జీవితాలతో బంతాట ఆడుకుంటూ మనకు కనపడతా ఉంటాడు. ఈ గ్లోబల్ లెవెల్లో మాట్లాడేటటువంటి మనిషి ఈ లోకేష్ గారికి జ్ఞానం తక్కువ. ఎందుకంటే చదువుకున్న వ్యక్తి కాదు ఇతను, చదువు కొన్న వ్యక్తి. నేను అనట్లేదండోయ్, ఆయన్ని ఆ కోలా మోహన్ గారు అనేటటువంటి వ్యక్తి, ఆయన మాటల్లో ఒకసారి మనం ఈయన చదువు గురించి, ఈయన వ్యవహారాల గురించి ఒకసారి గుర్తు చేసుకుంటే వారన్న మాటలేంటో తెలిసిపోతుంది. అలాగే నందమూరి లక్ష్మీపార్వతి గారు కూడా ఈ 10వ తరగతి ఈ మహానుభావుడు ఎంత పాస్ అయ్యాడో కూడా చెప్పింది. ఈ నారాయణ గారు పడ్డ బాధలు అంతా ఇంత కాదు ఈయన్ని పాస్ చేయడానికి. స్టాండర్డ్ యూనివర్సిటీల్లో చదివానని చెప్పుకుంటాడు, ఎప్పుడు స్టాండర్డ్ యూనివర్సిటీ ఫ్రెండ్స్ ఫోటోలు బయటికి రావు. ఆ పూల్లో ఉన్నటువంటి అమ్మాయిలు తప్ప యూనివర్సిటీలో ఉన్న అబ్బాయిలో అమ్మాయిలో ఎప్పుడు కనపడలా. అనేక అనుమానాలు ఉన్నాయి ఈయన చదువు మీద. అందుకే ఈయన చదువుకున్న వ్యక్తి కాదు, చదువుకున్న వ్యక్తి. ఈయన వర్క్ ఫ్రమ్ హోమ్ అంటుంటాడు ఈ మధ్యకాలంలో. ఎందుకంటాడు తెలుసా? ఎగ్జామ్ ఫ్రమ్ హోమ్ కాబట్టి, ఎగ్జామ్ ఫ్రమ్ హాల్ కాదు కదా, కాబట్టి ఖచ్చితంగా వర్క్ ఫ్రమ్ హోమ్ అంటుంటాడు. ఇలా ఏమీ తెలియనటువంటి వ్యక్తిని తీసుకెళ్ళేసి మంత్రిగా పెట్టేసి ఈరోజు ప్రజలతోటి బంతాట ఆడుకుంటున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే ఇంకొకరు, వీళ్ళకు ఉద్యోగాలు వచ్చాయి తప్ప మరెవరికి మనకు ఉద్యోగాలు రాలా. నిరుద్యోగులకి ఎక్కడ ఉద్యోగాలు రాలా. ఏమీ అర్హత లేకపోయినా లోకేష్ గారు మంత్రి అయ్యారు, ఏ పోరాటాలు చేయకపోయినా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ ముఖ్యమంత్రి అయ్యాడు. ఏమాత్రం ముఖ్యమంత్రిగా పని చేయనటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ సెంట్రల్లో చక్రం తిప్పడానికి పోతున్నాడట. నిరుద్యోగులకేమో రైల్వే టికెట్లు కొనుక్కోవడానికి పాటలు పడుతూ ఉంటే వీళ్ళు ఫ్లైట్లలో తిరుగుతూ ఉంటారు.
ఈరోజు క్రికెట్ మ్యాచ్ల మీద, డ్రామాల మీద, బంతాటల మీద, ముంతాటల మీద సభలో చర్చిస్తారు తప్ప సామాన్యుడి యొక్క కష్టాలను చర్చించట్లా. ఇస్తానన్నటువంటి జాబ్ క్యాలెండరు కాకెత్తికెళ్ళిపోయింది. ఇచ్చినటువంటి జాబ్ క్యాలెండర్స్లో జాబులు లేవు. ఆ జాబ్ క్యాలెండర్లో డేట్లు తప్ప ఉద్యోగస్తుల డేటా మనం ఎంత వెతికినా దొరకదు. పోనీ ఉద్యోగాలు ఇచ్చేసిన తర్వాత ఏ సెక్షన్లో ఎప్పుడు ఇస్తారు అంటే 4 టర్ముల్లో 41 నోటిఫికేషన్లతోటి ఆ ఉద్యోగాలు భర్తీ చేస్తారు. అంటే ఎప్పటికైద్దా స్వామి ఇది? ఎన్ని రోజులకు చేస్తావు? ఏపీ ఫైబర్ గ్రిడ్లో దాదాపుగా 2,000 ఉద్యోగాలను తీసేశాడు. 2,000 ఉద్యోగాలు ఏపీ ఫైబర్ నెట్లో. అదేవిధంగా బెవరేజ్ కార్పొరేషన్లో 18,000 ఉద్యోగాలు, రేషన్ వెహికల్స్లో పనిచేసేటటువంటి 9,260 ఉద్యోగాలు, బలవంతంగా ఫీల్డ్ అసిస్టెంట్లని 2,360 మందిని పీకేశాడు. దాదాపు 6 లక్షల పైచిలుకు గ్రూప్ 2 వాళ్ళు ఏళ్ల తరబడి ఎదురు చూస్తూ ఉంటే 750 మీరు ఇచ్చేది నోటిఫికేషన్. డీజీపీ గారి మాటల్లో 11,000 మందిని పోలీస్ శాఖలో భర్తీ చేస్తానని చెప్పారు. మరి ఇవాళ ఆ పోలీస్ శాఖలో 2,778 ఉద్యోగాలు ఇస్తున్నారంటే ఈ ఖాళీలన్నీ పోలీసులు కాదా చేసేది? ఉద్యోగాలు ప్రజల కోసం చేసేటటువంటి నియామకాలు జరగవా? అలాగే ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్ దానిలోకి సంబంధించి 243 ఉద్యోగాల భర్తీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలో అనుమతి ఇచ్చింది. ఈ రోజు వరకు ఆ నియామకాలు ఊసేలేదు. దాంతోపాటు ఈ వాలంటీర్లని 2,71,167 మందికి 1,500 కోట్ల రూపాయలు ఏటాకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చేది. ఇవాళ వాళ్ళందరినీ పీకేశారు. 10,000 ఒక్కొక్క వాలంటీర్కి ఇస్తానని వాళ్ళందరినీ పీకేశారు. దాదాపు 2,71,167 మంది కుటుంబాలని రోడ్డు పాలన చేశారు. దాంతోపాటు అవుట్సోర్సింగ్కి సంబంధించి మా ప్రభుత్వంలో 96,675 మంది ఉండేవాళ్ళు అవుట్సోర్సింగ్ వాళ్ళు. ఇవాళ అవుట్సోర్సింగ్ వాళ్ళను కూడా 87,681 మంది చేసేశారు. అంటే దాదాపుగా 9,000 మందిని పీకేశారు. లోకేష్ గారి మాటల్లో ఎక్కడా ఉద్యోగాల విషయంలో తగ్గేదే లేదంటాడు. గ్రౌండ్లో వచ్చి చూస్తే ఉద్యోగాలు ఇచ్చేదే లేదు అన్నట్టుగా ఈ వ్యవహారం సాగుతున్నటువంటి పరిస్థితిని కానీ గమనిస్తే ఈ ప్రజలతోటి, ఈ నిరుద్యోగులతోటి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతతోటి ఏ విధంగా బంతాట ఆడుకుంటున్నారో మనకు కనపడుతుంది. ఈ ఉద్యోగాల నియామకం అంటే రాజకీయంగా ఈ లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నాగబాబు గారికి, వారి కుటుంబ సభ్యులకి మంత్రులయ్యారు, ఎమ్మెల్సీలు అయ్యారు, వారిని నమ్ముకున్నటువంటి వాళ్ళని మంత్రుల్ని చేశారు, వాళ్లకు ఉద్యోగాలు వచ్చినాయి. వాళ్ళ కొత్తగా చంద్రబాబు నాయుడు గారికి కేంద్రంలో ఉద్యోగం అంట. ఇక్కడ చేసేటటువంటి ఘనకార్యం ఏందో, చేసినటువంటి ఘనకార్యం ఏందో, నిర్వహిస్తున్నటువంటి ఈ ప్రభుత్వ వ్యవహారం ఏంటో ప్రజలందరూ చూస్తుంటే ఇవాళ కేంద్రం అక్కడికి వెళ్ళేసి ఉద్యోగం కోసం రాజకీయ నిరుద్యోగుల్లాగా పాకులాడుతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఏంటిది? ఏ విధంగా వీళ్ళు మోసం చేస్తూ పోతున్నా కూడా ప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు మా ప్రభుత్వం కంటిన్యూగా వాళ్ళని ప్రెషర్ పెడితే మూడోసారికి ముక్కుతూ మూలుగుతూ ఈ యొక్క జాబ్ క్యాలెండర్ని తీసుకొచ్చారు. నిజంగా ఇది జాబ్ క్యాలెండర్ అంటే దీనికోసం ఆ 10,000 ఉద్యోగాల కోసమా? పోనీ ఆ ఉద్యోగాలు కూడా అందరికి ఇస్తారా అంటే కేవలం తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళకే ఇస్తున్నట్టుగా ఇవాళ పెన్షన్స్ చూస్తున్నాం. అదేవిధంగా దాదాపు 6 లక్షల పెన్షన్లు ఎత్తివేసి ఒక్క సింగిల్ పెన్షన్ ఇవ్వకుండా ఈ రోజు కూడా మభ్యపెడుతూ ఎల్లో యంత్రాంగం తప్పుడు ప్రచారాలు చేసుకుంటూ బతికేస్తున్నట్టుగానే ఈ యొక్క కథలు వాళ్ళు చేస్తూ ఉన్నారు. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదువుకున్నానని చెప్పేటటువంటి వ్యక్తి స్టాండర్డ్ లేనటువంటి ఈ వ్యవహారాలు చేయడము ఎంతవరకు సమంజసమని వారిని అడుగుతూ ఈ ఐటీ మంత్రి ఈ గ్లోబల్ స్థాయిలో మాట్లాడేటటువంటి ఈ లోకేష్ గారు నిరుద్యోగులకి ఇమీడియట్గా నిరుద్యోగ భృతిని రిలీజ్ చేయాలనేటటువంటి డిమాండ్ చేసినా కూడా బడ్జెట్లో కూడా కేటాయింపు ఇవ్వాలి.
బడ్జెట్లో కూడా నిరుత్సాహపరిచాడు తప్ప ఎక్కడ వాళ్ళని పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. నిరుద్యోగుల బ్రతుకులు వాళ్ళ బ్లాక్ అండ్ వైట్లో కనపడతా ఉంటే లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి మాత్రం ఏ 3Dలోనో, ఏ ఐమాక్స్లోనో, ఏ 8Kలోనో వాళ్ళ జీవితాలు బ్రహ్మాండంగా కనపడుతున్నాయి. పచ్చకామెరలోడికి లోకం అంతా పచ్చగా కనపడుతున్నట్టు వాళ్ళ చుట్టూరు డబ్బు ఉంది కాబట్టి ప్రజలందరి దగ్గర లేకపోయినా పర్వాలేదనేటటువంటి వ్యవహారాలని వాళ్ళు చేస్తున్నారు. ఈరోజు అనేక కంపెనీల్లో ఉన్నటువంటి ఖాళీలను మనం కానీ గమనిస్తే ఎన్నో ఖాళీలు, ఎంతోమంది నిరుద్యోగులు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ కుటుంబాలని వంచన చేస్తూ నయవంచకుడుగా మారిపోయినటువంటి ఈ కథాంతాలు, ఈ కథలు మనం చెప్పుకుంటుంటే హృదయం కలచివేస్తూ ఉంటుంది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదలంటే బాధ్యత లేనట్టుగా వీళ్ళు చేస్తున్నటువంటి వ్యవహార సరళిని కానీ మనం గమనిస్తున్నట్లయితే ఇందుక ఈ ప్రభుత్వాన్ని మనం తీసుకొచ్చుకుంది అనేటటువంటి బాధ ఉద్యోగస్తుల్లో, నిరుద్యోగుల్లో పెరిగిపోతుంది. ఉద్యోగస్తులకు ఇవ్వాల్సినటువంటి ఐఆర్ కానీ, డిఏలు కానీ, పిఆర్సీ కానీ, సరెండర్లు కానీ, పోలీసు వారికి ఉన్నటువంటి సరెండర్ల రిలీజ్ కానీ ఏమీ లేకుండా కాలం గడిపేస్తున్నటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో నెలకొని ఉందని చెప్పటానికి బాధేస్తుంది. ఎందుకంటే వెనకబడినటువంటి తరగతుల నుంచి వచ్చినటువంటి వ్యక్తిగా నేను ఈ రాష్ట్రంలో పేదల బతుకుల్ని చూస్తే హృదయాలు కలిచివేస్తాయి. కథలు కథలుగా మా బాధలు వర్ణాన్వితంగా ఉంటాయి. ప్రభుత్వం మొద్దు ప్రభుత్వంగా మారిపోయిన తర్వాత ప్రభుత్వంలో నియామకాలు లేక నిరుద్యోగులు పడుతున్నటువంటి బాధలు ఈ రాష్ట్రంలో ఏ కుటుంబం కూడా సంతోషంగా లేదు. ఏ వ్యవస్థ కూడా సక్రమంగా పనిచేయట్లేదు. ఏ వ్యవస్థలో ఖాళీలను కూడా భర్తీ చేస్తున్నటువంటి సందర్భం లేనే లేదు అనేటటువంటి విషయాన్ని ప్రజలందరూ కూడా వ్యక్తపరుస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ కార్యక్రమం తీసుకున్నా కూడా వేల సంఖ్యలో ప్రజలు దానికి మద్దతు తెలుపుతున్నారు. ఈ కూటమి పరిపాలనలో ఈ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు వీళ్ళ యొక్క కుటుంబాలలో పండగ వాతావరణం ఉంటే నిరుద్యోగుల్లో మాత్రం దండగ వాతావరణం ఉంది. ఇది వాస్తవ పరిస్థితిని తెలియజేస్తుందని మీకు తెలియపరుస్తూ మరొకసారి ఈ జాబ్ క్యాలెండర్స్ విషయంలో కూటమి ప్రభుత్వం అట్టర్ ఫ్లాప్ అయింది అని చెప్పకనే చెప్తుంది. థ్యాంక్ యూ. అర్థం కాలేదు మీరు. ఏజ్ రిలాక్సేషన్, ఎస్, అనేక రకాలుగా 41 సార్లు నోటిఫికేషన్ అంటండి. ఇది నిజంగా నియమించే నియామకాలేనా? పేరు గొప్ప ఊరు దెబ్బ అనే వ్యవహారాలు ఇవన్నీ. నిబంధనలు కానీ, నియామకాల్లో స్పష్టత కానీ, నోటిఫికేషన్లో స్పష్టత కానీ లేనటువంటి జోక్ క్యాలెండర్ ఇది, జాబ్ క్యాలెండర్ కాదు. అందుకే దీనిలో డేట్లు ఉంటాయి తప్ప ఉద్యోగాల డేటా ఉందని చెప్పింది అదే. ఆ డేటా లేదు కాబట్టే మీరు ఆ ప్రశ్న అడుగుతున్నారు.